కొడంగల్లో ఒక చిన్న పరిశ్రమ తీసుకుందామని చెప్తే ఈ దొంగనా కొడుకులు ఈ అవులేగాళ్ళు పట్నం నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు కుట్రాలు వాన్ని అమాయకమైనటువంటి మా రైతుల్ని రెచ్చగొట్టి వాళ్ళు 6 నెలలుగా శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే ఈ దొంగలు ఎప్పుడైతే ఆ ధర్నాల్లో ఎంట్రీ అయినరో ఒక్కసారి వాతావరణం మొత్తం మారిపోయింది. పట్నం నరేందర్ రెడ్డి గారు తన రౌడీ తెలివితేటలతోని కొడంగల్లో ఉన్నటువంటి ఆయా గ్రామాల్లో పర్యటించుకుంటా ఎవడన్నా గ్రామాల్లో కాంగ్రెస్ వాడు వస్తే వాని కొట్టండి, అధికారులు వస్తే వాని కొట్టండి, ఎవరినన్నా ఒక్కని చంపితే ఈ కంపెనీలు ఆగిపోతాయని వాడు కుట్రవంతే దాన్ని నమ్మినటువంటి మా రైతన్నలు అధికారుల మీద కలెక్టర్ మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేసినారు. ఇదే మీ నీతి? గత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ ఒక 5-6 ప్రాజెక్టులు కట్టుకొని ఒక 10-15 ఊర్లని మొత్తం ప్రాజెక్టులలో ముంచేసి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మళ్ళీ సిగ్గుశరం లేకుండా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దని ఈ దొంగలు ఆ రకంగా కుట్ర వన్నిండ్రు. ఆలోచన చేయండి కొడంగల్ ప్రజలారా. మన కోసం రేవంత్ రెడ్డి అన్న గారు ఏం చేసినా మన బాగు కోసమే చేస్తాడు కానీ కొడంగల్ బిడ్డలో పాలమూరు బిడ్డలో నాశనం కావాలని చెప్పి ఆయన ఏ రోజు తలవడు, తెలిసే వ్యక్తి కూడా కాడు. మరికొంతమంది కుక్కలు మరుగుతున్నారు కొడంగల్లో ఇది జరగాలి అది జరగాలి అని. ఒకసారి కళ్ళున్న కబోదులు ఎవడని ఉంటే కొడంగల్ వచ్చి చూడండి రా. ప్రతి గ్రామానికి రోడ్డు వర్క్ నడుస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తున్నారు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్తో నీళ్ళు వచ్చే ప్రయత్నం నడుస్తున్నది. కృష్ణా వికారాబాద్ రైల్వే పనులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి మరికొన్ని రోజులలో. ఇవన్నీ చూసుకుంటా మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని కేటీఆర్ గారిని పంచనవాడి ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.